ఎయిర్ ఇండియా వాళ్ళు 275 ఫ్లైట్స్ కొత్తగా యాడ్ చేయనున్నారు. ఎందుకంటే ఇండిగో వాళ్ళది 10% ఆఫ్ దేర్ రౌట్స్ ని తగ్గించేశారు. మొత్తానికి 10% ఆఫ్ దేర్ కెపాసిటీని గవర్నమెంట్ తగ్గించింది. ప్రస్తుతానికి ఇండిగో వాళ్ళు 2050 ఫ్లైట్స్ కంటే ఎక్కువే రౌట్స్ వాళ్ళు ఉన్నాయి. 10% అంటే దగ్గర దగ్గర ఒక 200-210 ఫ్లైట్స్ దాకా తీసేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైలట్స్ లేనప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఎందుకు, అనవసరం కదా. అండ్ ఆల్సో ఎప్పుడైనా కానీ మోనోపాలీ ఉండకూడదు, డామినేషన్ ఆఫ్ ఓన్లీ వన్ ఫెసిలిటేటర్ ఉండకూడదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అందుకు ఎయిర్ ఇండియా వాళ్ళకి ఇచ్చారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్, ఈ 3 తీసుకొని ఉన్నాయి. బోయింగ్ 777 ఇట్లాంటి ఫ్లైట్స్ యాడ్ అవ్వనున్నాయి కొత్తగా. మెయిన్ గా ఢిల్లీ టు హైదరాబాద్, ఢిల్లీ టు బాంబే, ఇలా కొత్త మేజర్ రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ అన్నిటికీ కొత్త ఫ్లైట్స్ రానున్నాయి ఎయిర్ ఇండియా వాళ్ళవి. స్పైస్ జెట్ వాళ్ళు కూడా మార్చ్ కల్లా 10-20 ఫ్లైట్స్ ని కొత్తగా యాడ్ చేయనున్నారు. వాళ్ళకి మార్చ్ లో ఆర్డర్ రానుందంట. సో దిస్ shows a significant change in the total aviation industry. గవర్నమెంట్ మాట అనకపోతే చెప్పుతో కొడతామన్నట్టు. బట్ నష్టపోయిన వాళ్ళకి ఏమిస్తున్నారు, ఇండిగో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఏమి ఇప్పిస్తుంది, ఓన్లీ టికెట్ అయినా ఆర్ ఎల్స్ టికెట్ వన్ మోర్ ఎక్స్ట్రా రిఫండబుల్ టికెట్ కూడా, అంటే ఒక రిఫండబుల్ టికెట్ ఇచ్చేస్తారు, వన్ మోర్ అడ్వాన్స్ బుకింగ్ కి, లేకపోతే వన్ మోర్ టికెట్, 2 టికెట్లు ఇస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్న పాత వీడియోలో వాళ్ళకి అయ్యే ఖర్చు ఎయిర్పోర్ట్ దాకా రావాలి, లేదంటే ఇంకా వేరే వాళ్ళకి హోటల్ బుకింగ్ కానీ, హోటల్ బుకింగ్స్ కానీ ఇట్లా ఏమన్నా అయితే అవి కూడా పోవాలి. ఇవన్నీ పోయినాయి డబ్బులు వాళ్ళకి. సో వాటికి ఎలా రిఫండ్ ఇప్పిస్తున్నారు, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. డిసెంబర్ అనేది పీక్ సీజన్, పెళ్లిళ్ళు కావచ్చు, డెస్టినేషన్స్ లైక్ గోవా, కేరళ, రాజస్థాన్, హిమాలయ ఇట్లా ఎక్కువ వెళ్తా ఉంటారు. వాళ్ళందరికీ క్యాన్సిల్ అయినాయి. సో హౌ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ ఫర్ దిస్, అది కూడా ఎయిర్ ఇండియాకి తగ్గించి చాలా మంచి పని చేశారు. ఇంకా కొంచెం తగ్గించండి, కొత్త వాళ్ళు కూడా ఇంకా ఇంట్రడ్యూస్ చేయండి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ట్రూ జెట్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇఫ్ దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ ఫ్లీట్. సో వీ హ్యావ్ టు సీ లైక్ హౌ దిస్ హోల్ ట్రాన్సిషన్ గోస్. అండ్ ఏవియేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, పెరుగుతుంది కూడా భారత్ లో.